తలకాయ పైకి ఎత్తామా యానాది కాలనీలో అప్పుడు మనము అక్కడ మన రామసాగర్ నీళ్ళు ఇచ్చి రోడ్డు చెల్లి తీసుకుంటాం అంటే చెరువులో గొంతలు పెట్టుకొని నీళ్ళు తోడుకుంటున్నారు మురికి నీళ్ళు ఎక్కినారు అక్కడ వర్షం పడి అవి చూస్తున్నాం ఫోటోలు తీసుకున్నాం 200 కుటుంబాలు ఈ కోటపల్లి నుంచి 5 కిలోమీటర్లు ఉదయాన్నే తెచ్చుకుంటాము మధ్యాహ్నం తెచ్చుకుంటాము అయ్యే బురద నీళ్ళు అయ్యే తాగుతాము అయ్యే వడగట్టుకుంటాము మేము అయ్యే తాగుతాం పురుగులు కూడా ఉన్నాయి సార్ ఆ కళ్ళను ఆ పురుగు నీళ్ళు కూడా తాగుతాం వడకట్టుకొని ఇంకా మంచి నెలకు పావాలంటే మాకు పనులు చూస్తే పనులు లేవు మాకు ఇక్కడ చూస్తే ఏది లేదు పొలం పనులు లేవు ఏమీ లేవు ఆ పనులు లేక కూడా కొంతమంది ఇటుకరాయి కోతలకు వెళ్ళిపోండ్రు కొంతమంది ఏమంటే రైలు గుంట కాడికి వెళ్ళిపోండ్రు సగం నీళ్ళ ఇబ్బంది గురించి ఊర్ల మీద కూడా సగం మంది వెళ్ళిపోతుండ్రు కూలి బతుకు తిరుగు లేక ఏమీ లేక నీళ్ళకి వచ్చి 10 రూపాయలు బిందుకు వచ్చి 2 బిందులు ఎత్తుకొని పోతే 20 రూపాయలు 3 బిందులు ఎత్తుకుపోతే 30 రూపాయలు అది కూడా ఉండే వాళ్ళు తెచ్చుకుంటున్నారు లేని వాళ్ళు అసలు మా పక్క వాళ్ళు అందరం ఆ పక్క వాళ్ళు ఈ పక్క వాళ్ళు ఇప్పుడు చూడాలి సార్ మీకు అదాలంగానే ఒక ఆయన సెంటర్లో నీళ్ళు సెంటర్లో నుంచి వచ్చి ఎత్తుకుపోయినాడు నీళ్ళు అయ్యి మా ఇబ్బందులు ఆ నీళ్ళకి ఇబ్బందులకే సగం మంది కూడా ఇల్లు వాగిళ్ళు వదులుకొని కూడా సగం మంది వెళ్ళిపోండ్రు ఈ ఊళ్ళల్లో నుంచి కొంతమంది ఉండేవాళ్ళు పోయినట్టు నీళ్ళకే మాకు అవసరం ఇబ్బందులు. ఇది వల్లెపేడు అనే గ్రామానికి మరి ఫియాన్ తరపున ఒక 5 సభ్యులు ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది. ఈ వల్లెపేడు గ్రామంలో గ్రామస్తులు అందరితో దాదాపుగా 200 మంది గ్రామ ప్రజలు ఇక్కడ నివసిస్తూ ఉన్నారు. వీళ్ళకి ప్రభుత్వం ద్వారా ఒక 10 బోర్లను వేయించడం జరిగింది. ఆ 10 బోర్లతో కూడా రోజంతా వాళ్ళు కొట్టినా కానీ కనీసం 2-3 బిందులు కూడా రావటం లేదు. అంటే అది లోతుగా వేయించారో తెలియదు, మరి పైన వేయించారో తెలియదు, కానీ నీరు మాత్రం వాళ్ళకి తాగునీరు ఏమాత్రం అందటం లేదు. దానికి చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి అదే గ్రామం నుంచి కనీసం ఒక 300 అడుగులు మరి దానికి పైబడి ఆ గ్రామానికి ముందు వచ్చి ఇక్కడ చిన్న గుంట తవ్వుకోవటం అలాంటి పరిస్థితి ఏర్పడటం జరిగింది. ఈ గుంటలో కొద్ది నీళ్లు ఉన్నాయి. ఈ కొద్ది నీళ్ళని వీళ్ళకి కావలసినటువంటి బిందులు తెచ్చుకొని 1-6 బిందులతో దీన్నే వడకట్టుకొని దీన్నే తాగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏమంటుంది, ఈ నీళ్లు తాగటం వల్ల పిల్లలకు అనారోగ్యాలు వస్తున్నాయి, పురుగులు ఉన్నాయి, ఇదే నీళ్లు మేము వడకట్టుకొని తాగుతున్నాం, మాకు గత్యంతరం లేదు అంటున్నారు. మాకు కూలే లేదు, కూలికి ఏమీ లేకపోయిన పరిస్థితుల్లో మేము కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నామని మరి ఇక్కడ ఈ మహిళలు అందరూ కూడా చెప్తూ ఉన్నారు. మా బాధలు ఎవరు తీరుస్తారు, మాకు ఎవరు నీళ్ళు ఇస్తారు, మా స్థితి ఏంటి, మేము అసలు ఎలా జీవించాలనేది కూడా మాకు అర్థం కావటం లేదు. ఎన్నోసార్లు మేము విన్నవించుకున్నాం ప్రభుత్వానికి కూడా, మరి ఎవరు కూడా మా గోడు పట్టించుకోవటం లేదు అనే విషయాన్ని ఈరోజు మరి ఈ మహిళలందరూ కూడా ఇక్కడ తెలియపరచడం జరిగింది.